హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ అందరికీ ఎనకటి కాలంలో ఒక పద్ధతిని ఉపయోగించి ఉలవచారుని కాచేవారు. ఆ ఉలవచారుని వాళ్ళు ఏ విధంగా కాచేవారు అనేది ఈరోజు నేను అదే పద్ధతిని ఉపయోగించి ఉలవచారు కాచి చూపించబోతున్నా. మీరు గూడా చూడండి. నేను అర కేజీ ఉలవలు తీసుకున్నాను. ఈ అర కేజీ ఉలవల్ని మనం నీళ్లు పోసి 4 సార్లు బాగా కడిగేసుకోవాలి. మట్టంతా ఏమన్నున్నా పోయేంత వరకు. మీరు ఉలవల్ని ఎంత బాగా కడిగేసుకుంటే మీ ఉలవలు అంత నీట్‌గా వస్తాయి. మీరు సరిగ్గా కడిగేసుకోలేదనుకోండి, లోపట ఏదన్నా మట్టి ఏదన్నా ఉన్నా మీరు ఉలవచారు తినేటప్పుడు మీకది తగులుతా ఉంటది. చూడండి. ఇలా నీట్‌గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న ఉలవల్ని నేను ఒక కుండలో వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఉలవలకి ఎంత కుండ అయితే సరిపోతదో అంత సైజు కుండ మాత్రమే తీసుకున్నాను. ఇలా కడిగేసుకున్న ఉలవల్ని మనం కుండలో పూర్తిగా వేసేయండి. ఇప్పుడు 4 లీటర్ల నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఉలవల్ని గుంటలో మంట పెట్టి ఉడికించుకోవాలి. చూడండి. నేను మంట సిద్ధం చేస్తున్నాను. ఆ రోజుల్లో గుంట పద్ధతినే వాడేవారు. మినిమమ్ ఒక 10-16 గంటల వరకు బాగా ఉడికించుకునేవాళ్ళు. కొంచెం పెద్ద పెద్ద కుండలు వాడేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. దానికి తగ్గట్టు మంట మాత్రమే రెడీ చేసుకున్నాను. మీకు ఆ విధంగానే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పెట్టే కుండ బ్యాలెన్స్ అవ్వడానికి 3 ఇటుక రాళ్ళను నేను కింద పెట్టేసుకున్నాను బ్యాలెన్స్ అవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ దానిపైన మళ్ళీ కొన్ని పుల్లలు వేసి మళ్ళీ మంట చేస్తున్నాను. చూడండి నేను ఈ ఈ మంట వేస్తున్నానో దానికోసం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఉలవల కుండను కూడా ఆ గుంటలో పెట్టేసుకున్నాను. చూడండి చుట్టూ కొంచెం గడ్డి అది వేసుకున్నాను. మళ్ళీ మంట మండింది. ఇప్పుడు మరికొన్ని పుల్లలను కూడా మళ్ళీ వేసుకోవాలి మనం. ఈ ఉలవచారు అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. చాలామంది ఫంక్షన్స్‌లో అవని ఏదైనా సరే ఎక్కువగా ఇది కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు బాగా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఫంక్షన్స్‌లోని ఈ ఉలవచారు లేకపోతే వాళ్ళకి ఫంక్షన్సే అవ్వవు అన్నట్టు ఉంటది. అలా ఉంటది ఉలవచారు వాతావరణం అటు సైడు. ఇప్పుడు నేను ఒక చిన్న అట్ల పెనం పెట్టుకున్నాను దాని మీద. దానిపైన బ్యాలెన్స్ అవ్వడానికి ఒక రాయి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు చుట్టూ కొన్ని బొగ్గులు కూడా వేసుకున్నానండి. ఈ బొగ్గులతోని అది నెమ్మదిగా వేడవుతూ ఉలవలు నెమ్మదిగా ఉడుకుతాయి. ఇప్పుడు చుట్టూ 4 వైపులా 4 ఇటుకరాళ్ళు పెట్టాను. దీనిపైన నేను ఒక రేకు వేస్తాను. అది ఏమీ దాని మీద పడకుండా సేఫ్‌గా ఉండడానికి. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఆ రేకు ఎగిరిపోకుండా మళ్ళీ ఒక 2 రాళ్ళు పెట్టేసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు 10 గంటల పాటు అలా వదిలేసాను. దీన్ని మనం 10 గంటల తర్వాత తీసి వడకట్టుకొని ఉలవచారు తాలింపు వేసుకోవాలి. చూడండి నేను మళ్ళీ 10 గంటల తర్వాతే ఈ ఉలవ తీసేస్తున్నాను నేను బయటికి. చూడండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఉలవల చారుని నేను ఆ పైన నీళ్లు మట్టుకే ఆ గుడ్డలో వేస్తున్నాను.
చూడండి. మీరు ఇలాంటి గుడ్డలు వడకట్టుకోండి. మీకు వడకట్టుకునేటప్పుడు గుడ్డ కాకుండా మరి ఏదైనా వాడితే అవన్నీ నీళ్ళల్లోకి పడిపోయే అవకాశం ఉంటది. మీరు ఇలాంటి గుడ్డ వాడుకుంటే మనకి నీళ్ళు మాత్రమే మనకి వచ్చేస్తాయి బయటికి. చూడండి. ఇలా ఉంటదండి. మనం 10 గంటల పాటు ఉడికించుకున్నాం గదా! ఇప్పుడు మనం ఉలవచారుకి కావాల్సిన తాలింపు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇవి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను కొలతలు. కొంచెం ఉప్పు, నిమ్మకాయ సైజంతా చింతపండు రసం. ఇవే అండి. ఎక్కువ మసాలాలుండవు. మన పొయ్యి గూడా సిద్ధమైంది. తాలింపేసుకుందాం. నేను ఒక కుండ పెట్టుకున్నానండి ఇప్పుడు. దీనిలో నేను 4 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వీటిని కొంచెం కలిపేసుకోండి. ఈ వెల్లుల్లి కొంచెం చిటపటమన్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోండి. చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వీటిని కూడా మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు దీన్ని కూడా కలిపేసుకోండి. ఇంగువ ఇది కంపల్సరీ ఉండాలండి. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఉలవల్ చారు నీళ్ళు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళు దీంట్లో వేసేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. చాలామంది ముందు ఉలవచారుని వడకట్టిన తర్వాత దాన్ని ఇంకొంతసేపు మరిగిస్తారు. ఇప్పుడు మూత పెట్టి వదిలేయాలి ఒక పావుగంట పాటు. ఇప్పుడు మూత తీసేసి కొంచెం పసుపు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక నిమ్మకాయ సైజు చింతపండు రసంలో ఒక స్పూన్ కారం పొడి వేసుకొని ఆ చింతపండులో కలిపేసుకోండి ఉండలు లేకుండా. ఇలా కలిపేసుకున్నది మనం దాంట్లో వేసేసుకుందాం. మీరు డైరెక్ట్గా వేస్తే ఉండలు ఉండలు ఉంటుంది. దీనిలోకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకున్నాక దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు అయినా దీన్ని కదిలించకండి. చాలామంది ఆ విధంగా ఉడికిస్తారు. ఇప్పుడు నేను ఏ విధంగా చూపించాను ఈ విధంగా చేసేదండి కరెక్ట్‌గా మీకు బ్యాలెన్సింగ్‌గా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్‌గా ఉంటాయి. మన చారు రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయిన ఉలవ చారుని ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక పట్టు పడదాం మరి. మీరు ఎప్పుడైనా ఉలవ చారు బయట నుండి తెచ్చుకున్నా, మీరు ఇంట్లో చేసుకున్నా దాన్ని మీరు వేడి చేసుకోవాలి. బయట నుండి తెచ్చుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసి మీరు కొంచెం లూజ్ చేసుకొని తినండి. కానీ వేడిగా తినండి. దీని కాంబినేషన్‌లో నేను మేగడ పెరుగు పెట్టుకున్నా. చూడండి. మీరు ఉలవ చారుతో పాటు మేగడ పెరుగు తింటేనే దీని రుచి మీకు తెలుస్తది. ప్రతి ఒక్కరూ ఇలాగా ఉలవచారు చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తిని ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.